దసరా పండుగ నాకు తెలిసి అందరూ చాలా మంచిగా చేసుకున్నారని అనుకుంటాను. మా అన్న రేవంత్ రెడ్డి కూడా చాలా మంచిగా చేసుకుండు దసరా పండుగ అయితే. మరి అలా దసరా పండుగ అనే అంశాన్ని పక్కన పెడితే ఇంత లేటెస్ట్గా ఈవినింగ్ ఎందుకు వచ్చిన లైవ్ల కంటే మన రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రైజ్ చేస్తావు. మా రేవంత్ అన్న అసలు ఈ దేశంలో ఎక్కడా రైజ్ లేనంత బ్రహ్మాండంగా తెలంగాణ రైజ్ చేస్తా ఉంది. అంటే గాంధీ పండుగ అంటే గాంధీ జయంతి నాడు కూడా మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ అనే ఆయన జయంతి కూడా వైన్ షాపులు బంద్ పెట్టినా కూడా లిక్కర్ సేల్స్ మాత్రం పడిపోలే. లిక్కర్ సేల్స్ పడిపోలేదు. ఇంకోటి నేను చెప్పిన ప్రతి 5 కిలోమీటర్లకు ఒక వైన్ షాప్ పెడతాడు రేవంత్ అన్న. కానీ దానికి అలా భిన్నంగా కనిపిస్తా ఉంది. నేనేం చెప్పదలుచుకుంటే ప్రతి 5 కిలోమీటర్లకు కాదు, కానీ ఇక డైరెక్ట్ ఊరికో 10 పెట్టిన అనిపిస్తాను నాకు. సో 5 కిలోమీటర్లకు ఒకటి కూడా కాదు. సో ప్రతి ఒక విలేజ్ లో ఒక గ్రామంలో నాకు తెలిసి ఒక 10 వైన్ షాపులు పెట్టినా. ఇది నేను క్లియర్ కట్ గా ఈ స్టేట్మెంట్ ఇవ్వదలుచుకున్నా. ఎందుకు ఈ స్టేట్మెంట్ ఇస్తా అంటే వైన్ షాపులు బంద్ ఉన్నా తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి యొక్క బెల్ట్ షాపులు చాలా బ్రహ్మాండంగా నడుస్తా ఉన్నాయని నేను అనుకుంటాను. బెల్ట్ షాపులలో ఏ మందు కావాలంటే ఆ మందు దొరుకుతాను. ఇది ఏ బ్రాండ్ అని చెప్పి అది ప్రీమియం కానించి బిలో వరకు, అది ఎంతవరకు అయినా చీప్ లిక్కర్ వరకు అని దొరుకుతా ఉన్నాయి. అయితే బెల్ట్ షాపులు అంటే బంద్ చేస్తానికి అవకాశం లేదు. వైన్ షాపుల వరకే రేవంత్ అన్న నిన్న గాంధీ జయంతో, మరి అది ఏ జయంతో కానీ. సో దసరా పండుగ 2 తారీఖు నాడు, 2 తారీఖు సందర్భంగా మరి ఆయన గారు ఉట్టిర్రట. ఆయన గారు ఉట్టినందుకు మరి నిన్న వైన్ షాపులు బంద్ ఉన్నాయి. వాస్తవానికి అదైతే నిజమే. మరి వైన్ షాపులు బంద్ ఉన్నప్పుడు సేల్స్ తగ్గాలి కదా. సేల్స్ ఎట్లా పెరుగుతాయి, ఏ రకంగా పెరిగే అవకాశం ఉంటుంది అంటే రేవంత్ అన్న డంప్ చేసిడు, ముందే డంప్ చేసిడు. వైన్ షాప్ల దగ్గర ఉన్న లిక్కర్ మొత్తం బెల్ట్ షాప్ లో పంపించిండు. 5 కిలోమీటర్లకు ఒక వైన్ షాప్ బంద్ చేసి ఊరికి 10 పెట్టింది. అంటే 5 కిలోమీటర్లకు నాకు చేసి యావరేజ్గా ఒక 50 బెల్ట్ షాపులు నడిచినాయి. ఇప్పుడు ఒక వయసు నడితే ఒక ₹1,00,000 దండ. సపోజ్ అది 10 లక్షలు కూడా కావచ్చు, కానీ ఒక వైన్ షాప్ ఉంటే ఒక ₹1,00,000 దండ అయితే మరి 10 ఉంటే 10 లక్షలు అవుతుంది. కానీ రివర్స్ ఏంటంటే ఒక వైన్ షాప్ బదులు 10 బెల్ట్ షాపులు రావడంతో 10 వైన్ షాప్లకు రావాల్సిన దండ ఒకటే బెల్ట్ షాప్ మీద వచ్చింది. అంటే సారీ, ఆ ఒక వైన్ షాప్ లో రావాల్సిన దండ 10 వైన్ షాపుల మీద డబల్ త్రిబుల్ రేవంత్ అన్నకు ఆదాయ రూపంలో వచ్చింది. దీన్ని గొప్పగా చెప్పుకోవాలి మనందరం వాస్తవానికి. ఎందుకంటే కేసీఆర్ తాగుపోతే తెలంగాణ చేస్తుండు, నీ సక్కమైన తెలంగాణ చేస్తా. కేసీఆర్ ఆయన విధవరాలను తయారు చేస్తుండు ఊరికి 10 మందిని, అలా భర్తలు తాగి చచ్చిపోతారు, నీ సక్కమైన సంసారాలను తయారు చేస్తా అని చెప్పేసి రేవంత్ అన్న పాపం అధికారంలోకి వచ్చింది. ఇక మీరు అందరూ అనుకున్నారు అమరావతి ప్లేట్ చేసి చిన్నగా పొడుతాడు పీక్తాడు, అయ్యేపోయింది వైన్ షాపులు బంద్, బెల్ట్ షాపులు బంద్, 7 దాగారు అనుకున్నారు. ఏం జరిగింది? కేసీఆర్ ఒక బీర్ రాపితే మన 10 బీర్లు ఆపుతాడు. ఇప్పుడు కేసీఆర్ ఊరుకో 2 ఉన్నాయి బెల్ట్ షాపులు ఉన్నది చెప్తా, 2 వైపులో 10 అయినాయి. అది దసరా పండుగ నాడు డబల్ త్రిబుల్ బిజినెస్ అయింది. ఇప్పుడు ఇది మీరు నమ్మరు కదా. సో ఇదే వార్తను నేను తీసుకొచ్చిన మీ దగ్గరికి, లేటెస్ట్ గా వస్తా ఉన్న వార్త ఇదే. మరి మీకు విషయం చెప్పాలి, మనం ఎంత తాగినాం, మన జనాలు ఎంత తాగి రేవంత్ అన్నకు ఎంత బిల్లు కట్టారనేది ఒకసారిగా మనం లెక్క చూద్దాం. ఇది దానికి సంబంధించిన వార్త. ఇక మంచిగా ఇప్పుడు కేసీఆర్ ఉంటే ఇప్పుడు ఈ వార్త రాకపోతుండే. కేసీఆర్ దిగిపోయింది కాబట్టి ఇప్పుడు ఈ వార్త ఇంకో ఇంత మంచి గొప్పగా మనం తాగి తెలంగాణను బంగారు తునక చేస్తున్నాం అని మనందరం గొప్పగా ఫీల్ అయ్యేటట్టు ఇంత పెద్దగా ఒక బాటిలు 7 సీసాలు అన్ని పెట్టి జనాట వైన్ షాపుల దగ్గర ఉన్న బొమ్మలు వేసారు. సంతోషం చేస్తే వేసిర్రు. మరి తెలంగాణ రాష్ట్రంలో మనం తాగితే పైసలు కడతాం కదా, తాగినప్పుడు పైసలు కడితే దాని లెక్క ఉంటుంది కదా. ఇక మరి మా అన్న లెక్క చెప్తుంది చూడండి. దసరా పండుగ నాడు లిక్కర్ దండ 698 కోట్ల రూపాయల, ఎంత దాదాపు 2 కోట్ల కాడే ఉంది, 700 కోట్ల దండ జరిగింది. వాళ్ళు రాసిరు దసరా లిక్కర్ ఓన్లీ. ఇక మళ్ళీ మిగతాది ఈ లిక్కరు ఆ లిక్కర్ ఈ నెల మొత్తం పోయిన నెల మొత్తం ఇది లెక్క కాదు. ఓన్లీ దసరా పండుగ సందర్భంగా ఈ రాష్ట్రంలో
698 కోట్ల రూపాయల మందు దాపి వాళ్ళందరికీ మరి కిడ్నీలు ఖరాబు కావు, వాళ్ళందరిలో ఎవరు కూడా అలా భర్తలకు భార్యలకు దూరం గారు, అలా ఎవరు జావడు, ఎవరు ఊర్లలో విధవరాలు తయారయ్యారు. ఎందుకంటే కేసీఆర్ దాపితేనే మనందరం హస్తం మన భార్యలు విధవరాలు అవుతారు. కానీ రేవంత్ రెడ్డి దాపితే అమృతం అవుతుంది. సడన్ గా అమృతం అయిపోయింది. 695 కోట్ల లిక్కర్ దాపి మనందరికీ ఉన్న రోగాలని పోగొడతాడు. మీరు నమ్మరా, వచ్చింది నిజం చెప్తాను నేను. వాస్తవంగా జరుగుతా ఉంది ఇలా గ్రామం వల్ల. నిన్న జరిగింది ఇదే. నిన్న కానీ మన కానీ దసరా పండుగ పేరు మీద మనందరం రేవంత్ అన్న కట్టిన కప్పం 700 కోట్ల రూపాయలు. ఇక మరి ఇప్పుడు ఇక అంటారుగా హ్యాంగ్ ఓవర్కి మళ్ళీ ఉన్నది, దాని లెక్క రేపు వస్తుంది. హ్యాంగ్ ఓవర్ ఇంకా రాలే, ఇది నిన్నటి వరకే వచ్చినట్టు. మరి హ్యాంగ్ ఓవర్ పోతే వాళ్ళు ఏమన్నా ఇంకో 2 పెగ్గులు వేస్తారు. అది కలిసి మరి ఇంకో 400 కోట్లు అవుతాయి. యావరేజ్ 1000 కోట్లు వేసుకోరు ఇక. సో ఇంత పెద్ద దసరా పండుగ చేసాం మన అందరం. ఇలా ఈ 695 కోట్లలో రేవంత్ రెడ్డి ఒక కోట తాగలే, ఒక ఫుల్ తాగలే, ఒక హాఫ్ తాగలే. అంత మన పరిచయం. ఎందుకంటే ఆయన సంసారి కాదు, ఆయన తాగనట్లా. అసలు వాళ్ళది నల్లవల్ల పులి అంటారుగా, వాళ్ళ రాజ్యం వేరే అనమాట. సో ఆయన తాగాడు కాబట్టి మన దగ్గర తాగినా ఓకే. మరి ఈ రాష్ట్రంలో లిక్కర్ దందాని గతంలో ఓ నల్లికుట్లోడు, ఓ నపతట్లోడు, మరి వాళ్ళు కేసీఆర్ దాపినప్పుడు కాళ్ళకు గజ్జలు కట్టుకొని సింగులు లేపుకొని ఎగిరి దొంగనా కొడుకులు. ఇలా కాంగ్రెస్ జోకే ఆ దొంగనా కొడుకులు ఇద్దరు. ఇలా దొంగనా కొడుకులు మరి రేపు ఉదయాల రేవంత్ రెడ్డి కూడా ఎగురుతారని నాకు డౌటే. ఎందుకంటే దొంగనా కొడుకులే కదా, మంచోళ్ళు అయితే ఎగురుతురు, సంసారాలు కాదు కదా. రేవంత్ రెడ్డి ఎంగిలి మెతుకు తినే కుక్కలు ఉన్నాయి కాబట్టి ఆ కుక్కలు మరి మాట్లాడు. ఈ రాష్ట్రంలో ప్రజలు గమనించాలంటే ఈ రాష్ట్రం రైజ్ అవుతా ఉంది. తెలంగాణ రైజింగ్ లో చాలా బ్రహ్మాండమైన రైజింగ్, మామూలు రైజింగ్ కాదు. ఈ దేశంలో ఏదో కూడా ఇంత రైజింగ్ లేదు. డిసెంబర్ 2 తారీఖు అక్టోబర్ 2 తారీఖు నాడు గాంధీ అనే ఆయన వచ్చిండు. ఒక ఆయన వచ్చినందుకు వైన్ షాపులు బంద్ పెట్టాలి. వాస్తవానికి ఆయన ఏం కూర్చింది కానీ తర్వాత మారుతుంది వేరే విషయం. కానీ ఆయన వచ్చింది కాబట్టి వైన్ షాపులు బంద్ అయినాయి. మరి వైన్ షాపులు బంద్ అయితే సేల్ తగ్గాలి, సేల్ నిల్లు కావాలి. అసలు వైన్స్ లేనప్పుడు సేల్ వస్తుంది. మీరు అనొచ్చు, ఈ తప్పు మహేష్ గారు కోపంతో చెప్తాడు రేవంత్ అన్న మీద అనుకుంటారు. ఇప్పుడు ముందల పంట కొంటారు. సపోజ్ 1 తారీఖు నాడు కొనని అనుకుందాం. 1 తారీఖు నాడు వాని చుట్టాలకు కొని దాచిపెట్టి ఫుల్ బాటిల్ దాచిపెట్టి అనుకుందాం. దోస్తు గారు దసరా పండుగ నాడే కలిసింది. ఇప్పుడు వానికి మంది కావాలి, ఎట్లా వచ్చింది సడన్ గా? వాడు ఆయన మనం తెచ్చుకొని దాచిపెట్టుకున్నాం. సడన్ గా ఎట్లా వచ్చింది? అదంతా బెల్ట్ షాపులోకి వెళ్ళి మనన్న బెల్ట్ షాపులు పెంచిపోతాడు కాబట్టి ఇందిరామ్మ రాజ్యంలో ఆ బెల్ట్ షాపులోకి వెళ్ళి ఈ దంద నడిచింది. మరి ఆ దంద విలువ 700 కోట్లే. ఈ రాష్ట్రం రైజ్ అవుతుంది. ఇందిరమ్మ రాజ్యం ప్రజా పరిపాలన ప్రజలే గుడిచిపోరే అంటాడు. మీరు జావురి అబ్బాయి, మీరు తాగురి, మీరు జావురి, ఊగురి, అయితే డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిరి, లేదంటే కిడ్నీలు ఫెయిల్ చేసుకొని ప్రైవేట్ దవాఖాన పోయి ఆడజావురి, లేదంటే మీరు చచ్చినాక మీ పిల్లలకు పింఛన్లు ఇస్తాం, మీరు చచ్చి పొందనవాడి ఇక మా రాజ్యాన్ని ఇందిరమ్మ రాజ్యాన్ని రైజ్ చేయరు అని చెప్పేసి మన అమరావతి పులి చెప్పదలుచుకున్నా అనేది మరి రేపు పొద్దుగాల మనం డెసిషన్ తీసుకోవాలి. ఇంకా రేపు పొద్దుగాల ఇంకా లెక్క పెరుగుతుంది. ఇది ఇప్పటి వరకే లెక్క. రేపు పొద్దుగాల మరి మన నల్లమల్ల పుల్ల పేపర్లు ఉన్నాయి, ఈనాడు, వెలుగు, ఆంధ్రజ్యోతి. రేవంత్ రెడ్డి దాపింది అమృతం అంటారు. రేవంత్ రెడ్డి దాపి మందు కాదు, అది అమృతం. అంటే 50 ఏళ్ళు 150 ఏళ్ళు పత్తాడు రేవంత్ రెడ్డి దాపిన మంద అదే. సో అందువల్ల ఈ రాష్ట్రం రైజ్ అవుతా ఉంది. రైజ్ అవుతా ఉన్న విషయాన్ని మీరు గమనించాలి. దీన్ని నమ్మాలే కూడా. మీరు ఒకవేళ నమ్మకం లేదంటే మనకు కోపం వస్తుంది. మనకు సిగ్గిశారం ఉండాలి కదా, సిగ్గిశారం కొంచెమైనా ఉండాలి. వివేక్ వెంకటస్వామి, నువ్వు తెలంగాణ రాష్ట్రం ఒక మీడియా పేపర్ నడుపుతలేవు, స్లాటర్ హౌస్ లెక్క కట్టి దానికంటే ఇంకా డవర్ ఇంకేమైనా ఉంటే చెప్పు, దాని పేరు వాడతలేదు. ఇది జర్నలిజం లెక్క లేదు. కేసీఆర్ దాప్తను దుర్మార్గుడు, ద్రోహి, నీచుడు, నికృష్టుడు, రాష్ట్రాన్ని చంపుతుండు, తాగుబోతులను తయారు చేస్తుండే చెప్తుంది. మరి ఈయన సక్కమైన సంసారాలను తయారు చేస్తున్నాడు, ఈయన సక్కమైన వాళ్ళని తయారు చేస్తున్నాడు. చెప్పరైతురి మరి సిగ్గిలేరా బాబు? మీకేమన్నా సిగ్గి శరం ఇజ్జతి లజ్జ ఏం లేకపోవచ్చు. మీకు ఉంటే ఇంత గొప్ప రాస్తారు. అబ్బా ఇంకా చూడరా, ఇంకో గత నెల 29 తారీఖు, 30 తారీఖు, 1 తారీఖు
తేదీలో 698.33 కోట్ల మద్యం. ఇది అఫీషియల్. అన్అఫీషియల్ ఇప్పుడు 1000 దాటొచ్చు. మరి ఈ 2 తారీఖు రాయాలి, ఇది స్కిప్ చేసిరు. ఎందుకంటే మీ సంసారంలో గాంధీలో పార్టీ మాది గాంధీలో పార్టీ కాదు, మీ సంసారంలో అని చెప్పదలుచుకోరు. కానీ నేనేం చెప్పదలుచుకుని ఈ సంసారాలు 3 రోజుల ముందుకెళ్ళి ఆపుతారు. ఇక అంటే రాష్ట్రంలో మరి ఇప్పుడు రేపో మాపో ఫీజు రియంబర్స్మెంట్ పసిలియాలి. మన తేలి అవలమనడం తర్వాత ఈ ఆరోగ్యశ్రీ ఓలు వస్తాం. ఇప్పుడు ఈలకు పసిలియాలి, ఈలకు పసిలియాలి. నిన్న ఈ వర్షాలు ఆగమైపోయి హైదరాబాద్లో ఆగమయ్యారు. వాళ్ళకు కూడా అంత నష్టపరిహారం ఇవ్వాలి. మరి అన్ని ఎడదేవాలి. మన హెరిటేజ్ కంపెనీ సేల్స్ ఉంటారు, షేర్లు అమ్మి కడతామా చంద్రబాబు నాయుడు? లేదంటే మా రేవంత్ జూబిల్స్ ప్యాలెస్ అమ్మి కడతామా? లేదంటే డెవలప్మెంట్ చేసి కడతామా? ఏం మీకేం కాబట్టి టాపి చంపి మీరు రాయి తెచ్చినాక మీ శవాల మీదకి వెళ్ళి పైలు తెచ్చి తెలంగాణ రైజ్ చేస్తాం. ఇదే రేవంత్ రెడ్డి కథ. నాకు తెలిసి ఎన్ని నెలలు 22 నెలల ఇందిరామ్మ రాజ్యంలో చూస్తా ఉంది, గమనిస్తుంది. ఇదే దీని మించి ఏమంటే మీరు చెప్పురా. సో ఇది లేటెస్ట్ న్యూస్. ఇక మరి 3 తారీఖు కూడా రాయాలి. ఇప్పుడు నిన్ననేమో ఫుల్ అయింది, ఇవాళ ఆపన్న పడుతుంది హ్యాంగ్ ఓవర్ మీద. మరి ఆ లెక్క ఈ లెక్క వెళ్తే 1000 కోట్లు దాడుతుంది. మరి రేపు ఉదయం రాస్తాడా లేదా చూద్దాం. అది ఒక లేటెస్ట్ న్యూస్ కనిపిస్తా ఉంది. మరి ప్రజలు కూడా గమనించాలి.